తెలంగాణ ఎగ్జిబిటర్స్ దిక్కేలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దిక్కేలి, మేము అందరు దిక్కేలి నేను మొక్కలు మాట్లాడుతున్నా. పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఆడతాము. ఏ సినిమా అయినా ఇప్పటింది, అది పెద్ద అయినా ఇంకేదైనా అది అందరు దిక్కేలి చెప్పమంటే నేను చెప్తున్నా. ఓకే, అది వాళ్ళు ఏం పర్సంటేజ్ ఇస్తారా కూర్చొని మాట్లాడుకుందాం. బట్ దీనికి పెద్ద ఇష్యూ చేయకండి, వీడికి క్లోజ్ చేయండి. పెద్ద సినిమా మంచి రిలీజ్ కానివ్వండి, హ్యాపీలీ హెల్దీ. థ్యాంక్ యూ. అది మాకు తెలియదండి, అంటే ఆయన అనుకున్నాను ఇప్పుడే మీ ముంగటనే చేపించేస్తాం. ఆయన అంటే ఆయనకు లాట్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా, ఆయనకు హెల్త్ ఇష్యూ కూడా ఉన్నది. ఇంకేదో ఈజీ లెటర్ రాసిండు నాకు హెల్త్ ఇష్యూ. మొన్న అనుకోటి వాళ్ళ డాటర్ మ్యారేజ్ అయింది, బయట పోతున్నాడు వస్తున్నాడు, యూనో లాట్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి కదా, పోతున్నాడు వస్తున్నాడు. మళ్ళీ ఆయన కూడా కొంచెం ఉండే అంతే, కానీ నాట్ లైక్ ఎనీ ప్రెజర్ అని అన్అఫీషియల్. అంటే మా గ్రూప్కి వచ్చినాయి, మా ఏదైతే కమిటీ గ్రూప్ ఉందో దానికి వచ్చినాయి. మళ్ళీ దాని ఇమీడియట్ ఫస్ట్ ఏదైతే లెటర్ వచ్చిందో అది ఇమీడియట్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో డిలీట్ చేసేసాం. ఆల్రెడీ మీకు కూడా వచ్చి కొన్ని వచ్చినాయి, నో డౌట్. ఇంకోటి ఏంటి అంటే రెచ్చగొడుతుర్రు అక్కడ, గ్రేడింగ్ చేస్తారంట. ఏం గ్రేడింగ్ చేస్తారా అబ్బాయి మీరు? ఏం గ్రేడింగ్ చేస్తారు నాకు అర్థమవుతలేదు. అంటే ఇన్ని ఎప్పుడైతే మేము పర్సంటేజ్ షేర్ అడిగే పర్సంటేజ్ ప్లస్ రెంట్ ఇట్లా ఆడినప్పుడు మీకు అప్పుడు గ్రేడింగ్ గుర్తుకు రాలేదా అని ఏదో ఒకటి తీయాలి అనేసి అన్నాడు. సరే అప్పటికి కూడా మేము లాస్ట్ ఒప్పుకున్నాం, సరే సార్ పెద్ద సినిమా అనేది మేము ఆపము, మేము క్లియర్గా రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సార్ అన్నాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇవాళ పంపిస్తారు, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, మళ్ళీ 3 weeks తర్వాత అన్నారు, మళ్ళీ ఇప్పుడు 6 weeks ఆల్మోస్ట్. అంటే జస్ట్ ప్రోలాంగ్. అప్పుడు మళ్ళీ అంతా కొంచెం కూల్ డౌన్ అవుతారు, మళ్ళీ ఇది అవుతారు అని చెప్పి ఒక్కొక్కరిని పక్కకు జరుపుదామని చూస్తున్నారు. సార్ పర్సంటేజ్ సిస్టమ్ చేస్తే మేము అన్నిటికీ రెడీ ఉన్నాం సార్. ఏంటండి? అంటే దాని ఉద్దేశం మిగతా పాయింట్స్ అన్ని కూడా కవర్ అవుతాయనే భావంతో. ఇప్పుడు పైన ఫస్ట్ 2 points తీసేసుకొని మిగతా 4 points పట్టించుకోకపోతే, అందులో మీరు చూసుంటారు 6 points, ఫస్ట్ 2-3 points మనకు కావాల్సింది అనేసి మలై మొత్తం తినేసి మిగతాదంటే కదా ఆన్ ద హోల్. సో సార్ ఇందాక రెంట్ ర్యాక్ అన్నట్టు, విపిఎఫ్ అన్నట్టు వీఆర్ ఆల్ రెడీ. మాకు కుంటి సాకులు ఏం లేవు, వీఆర్ రెడీ. బట్ అవతల నుంచి రావాలి కదా ట్రాన్సాక్షన్. ఏదండి మెయిన్ థింగ్ రెంట్ ఆర్ పర్సెంట్. బేసికలీ రెంట్ అంటే రెంట్ ఇచ్చే మొగాడు లేడండి ఇవాళ. సినిమాలు ఆడే విధానంలో 2వ వారం కూడా రెంట్ ఇవ్వలేరు, టమ్మని పడిపోతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఆడుతుంది కాబట్టి. సో రెంట్ ఓన్లీ మొదటి వారానికా? అట్లా వర్కౌట్ కాదు కదా. సో రెంట్ అనే పదమే ఇక పోయింది. ఎందుకు అంటే పర్సంటేజే, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సార్ ఉన్నది 2012లో కేఎస్ రామారావు గారు లెటర్ ఇచ్చారు ఒకటి, తెలుగు ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఒక లెటర్ ఉంది. విజయరెడ్డి గారు లెటర్ ఉంది అక్కడ, ఎక్కడుంది అది? ఓకే, మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాను. అప్పుడు తీరుండే, అప్పుడు ఒక్క సినిమా రిలీజ్ చేస్తే 10 వారాలు, 100 days, సిల్వర్ జూబ్లీ అట్లా ఉండే. ఇప్పుడేముందండి? ఇప్పుడేముంది చెప్పు? ఫస్ట్ వీక్ 20 లక్షల షేర్ వస్తే నెక్స్ట్ సెకండ్ వీక్ 2 లక్షలు వస్తలేదు. లే అది తప్పండి సార్. అదే ఓకే, మాకు మీ ప్రెస్ మీ ప్రెస్ మీడియా వల్ల మెగాస్టార్ గురుగారు తానికిట తోలుకపోతే మాకు 5 వస్తాము, మా బాధ చెప్పుకుంటాం. ఆయనకు తెలుస్తుంది అట్లేదు, అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంత పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద మనిషి ఎవరు లేరు మెగాస్టార్ గురుగారు తర్వాత. ఆయన ఒక్కడే పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి గారు తానికి వస్తే ఒక 5 వస్తాము, మా బాధ ఏందో చెప్పుకుంటాం. సార్ ఇది సార్ మీరు తప్పు అనుకుంటున్నారు, పెద్ద సినిమా కాదే కాదు. ఇంతకుముందు ఆదిహార మీరు అంటే సరే అని దాన్ని ఇడిచేసినాం. ఇప్పుడు కూడా మేము ఎందుకంటాం, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు. వీళ్ళు ఒకటని అంటారు, దాని తర్వాత సరే వద్దురా బాబు దీని ఒకటి ఇస్తే ప్రెస్ మీట్ ఇడిస్తేనే బెటర్ అని చెప్పి అందరూ కోరితే మేము ఇవాళ పెట్టుకున్నాం.
మళ్ళీ మార్చుకునే శక్తి ఆయన కూడా లేదు కదా. కనీసం ఒక 90% సినిమాలో 80% అయిపోయిన సార్ సినిమాలో మీరు వయా మీడియాగా మాట్లాడితే బాగుంటుంది. మై మీడియా అంటున్నాం, అదే మేమంటాం వీఆర్ నాట్ కీపింగ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అస్సలు పెడతలేము. ఏది ఈ పెద్ద సినిమాకు సినిమాకు మేము పెడతలేము. కూర్చున్నాం, అది అన్నిటికన్నా తక్కువ ఏముంటుందో పర్సంటేజే. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ మాకు జబర్దస్త్ చేస్తలేం. ఇప్పుడు వచ్చే సినిమా ఏదైతే ఉంటుందో దాన్ని మాట్లాడతాం, మాకు ఇంతే కావాలి అంటాం. థియేటర్స్ గ్రేడింగ్ చేయడానికి మీరు ఓకేనా? నో వాళ్ళెవరండి మాకు థియేటర్ గ్రేడింగ్ చేయడానికి.